బ్యాంక్కి మీరు రీచ్ అవ్వడం అవసరం లేదు, టైంకి ఈఎంఐ కడితే చాలు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. రామ్ అనే ఒక అబ్బాయి, అతనికి మంత్లీ శాలరీ 25K. బ్యాంక్ వాడు వచ్చి సార్ పర్సనల్ లోన్ తీసుకోండి, ఈజీగా వస్తుంది, ఏం టెన్షన్ ఉండదని అన్నాడు. రామ్ 3 లక్షల లోన్ తీసుకున్నాడు. మంత్లీ ఈఎంఐ 8,000 దాకా వస్తుంది. 25,000లో మంత్లీ 8,000 ఈఎంఐకి, 7,000 రెంట్ బిల్స్ కు, అతని మంత్లీ ట్రావెల్స్ కోసం 5,000, ఇక మిగిలింది 5,000. అందులో మాత్రం ఇలాంటి సేవింగ్ చేయడు, జీరో సేవింగ్స్. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మళ్ళీ ఏదో ఒక లోన్ తీసుకోవడం. రామ్ లాంటి వారు బ్యాంక్కి పర్ఫెక్ట్ కస్టమర్స్. ఎందుకంటే టైంకి ఈఎంఐ కడతాడు, బ్యాంక్ హ్యాపీ. రామ్కి మాత్రం ఫుల్ టెన్షన్. బ్యాంక్ వాళ్ళు ఈజీగా లోన్ ఇస్తారు. ఎందుకు? ఇంట్రెస్ట్ కోసం. మీరు ఇంట్రెస్ట్ కట్టిన ప్రతిసారి బ్యాంక్ ప్రాఫిట్లోకి వెళ్తుంది. ఇక్కడ లోన్ తీసుకోవడం తప్పు కాదు, కానీ సరైన లోన్ తీసుకోకపోవడం చాలా పెద్ద తప్పు. మంచి లోన్ తీసుకోవాలి. ఎలాంటిదంటే ఎడ్యుకేషన్ లోన్, బిజినెస్ లోన్, హోమ్ లోన్. వీటికి ఒక పర్పస్ ఉంటుంది. ఇవి మనకు లైఫ్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలాంటి లోన్ తీసుకుంటే ప్రాబ్లం లేదు. ఒక లైన్ గుర్తుపెట్టుకోండి, లోన్ అనేది కన్వీనియన్స్ కోసం ఉంటుంది, కానీ కంఫర్ట్ కోసం ఉండకూడదు. సింపుల్ రూల్, నువ్వు లోన్ తీసుకున్నా దాని ఈఎంఐ అయితే 30% కంటే ఎక్కువ క్రాస్ అవ్వకు. ఎమర్జెన్సీ ఫండ్ లేకుండా అయితే ఏ లోన్ అయితే తీసుకోవద్దు. ఇంకా క్రెడిట్ కార్డ్ని అయితే లోన్ లాగా అయితే అస్సలు వాడకు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే బ్యాంక్ కంట్రోల్లో కాదు, మీ మనీ మీ కంట్రోల్లో ఉండాలి. నీకు పర్సనల్గా ఏదైనా ఈఎంఐ ఉంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పు. ఈ నిజాన్ని అయితే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.